ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం జే లెటర్తో స్టార్ట్ అయ్యే వ్యక్తుల యొక్క లక్షణాలు, వారి స్వభావం, వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి లక్కీ నంబర్స్, లక్కీ డేస్, ఎటువంటి స్టోన్ ధరించడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. అత్యంత అదృష్టవంతమైన లెటర్స్లో జే ఒకటి. ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే వ్యక్తులు జీవితం అంతా చాలా సంతోషభరితంగా ఉంటుంది. వీరు ప్రారంభంలో చిన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఎవరూ అందుకొని అత్యున్నత శిఖరాలను అందుకుంటారు. ఇది మకుటం లేని మహారాజు కిరీటంకి తగ్గట్టుగా ఉంటుంది. ఒక మహారాజుని లేదా మహారాణిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో అదే విధంగా జే లెటర్తో స్టార్ట్ అయ్యే వ్యక్తుల జీవితం ఉంటుంది. యోగవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు. జీవిత ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక స్థాయి వచ్చేసరికి అత్యున్నత శిఖరాలను అందుకుంటారు. అందరికీ మార్గదర్శకంగా ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. స్నేహానికి చాలా విలువ ఇస్తారు. వీరు భవిష్యత్తులో ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నప్పటికీ వీరి స్నేహితులను వదిలిపెట్టరు. నేనిప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నాను, సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాను, ఇప్పుడు నేను నా స్నేహితులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే భావన వీరికి ఉండదు. తమ స్నేహితులు సాయం కోరి వస్తే వారికి కోరిన సాయాన్ని చేస్తారు. వీరు ఎవరికీ భయపడరు, ఎవరికీ తలవంచరు. ఎదుటి వ్యక్తులతో నచ్చినా నచ్చని విషయాలను ముక్కుసూటిగా మొహం మీదే చెబుతారు. దీని ద్వారా వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. వీరు ఏ విషయంలో కూడా ఇతరులపై ఆధారపడరు. ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరి మీద ఆధారపడకుండా తమకు తాముగా ఆ పనిని పూర్తి చేస్తారు. వీరు ప్రతి క్షణం తన తోటి వ్యక్తులకు సహాయం చేయాలనుకుంటారు. తమను నమ్ముకున్న వ్యక్తులకు నిరంతరం అండగా ఉంటారు. వీరి యొక్క లక్కీ నంబర్ 1. వీరికి నిజాయితీ అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఎంతో నిజాయితీగా ఉంటారు. తప్పు చేసినది తమ వాళ్ళైనప్పటికీ కూడా ఖచ్చితంగా శిక్షను అమలు చేస్తారు. తన వాళ్లకు ఒక చట్టం, పరాయి వాళ్లకు ఒక చట్టం అనే భావన వీరిలో ఉండదు. అందరినీ సమభావంతో చూస్తారు. వీరికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేసేంత వరకు శ్రమిస్తారు. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ ఎంతో పట్టుదలగా పనిచేస్తారు. తాము చేస్తున్నది ఏ పనైనప్పటికీ కూడా దానికి తమ 100% ఎఫర్ట్స్ పెడతారు. వీరు ఓటమిని అంగీకరించరు. తాము ఏదైనా రంగంలో ఓడిపోయినప్పటికీ ఆ ఓటమిని అంగీకరించకుండా విజయం దిశగా అడుగులు వేస్తారు. విజయం సాధించేంత వరకు కూడా శ్రమిస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారు. ఈమె ప్రారంభంలో ఎన్నో సినిమాలు తీశారు. బాలనటిగా, హీరోయిన్గా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయ రంగంలో ప్రారంభంలో 1-2 సార్లు ఓడిపోయినప్పటికీ తన ఓటమిని అంగీకరించలేదు. గెలిచేంత వరకు కష్టపడ్డారు. ఇప్పుడు తమిళనాడుకే అమ్మగా నిలిచారు. అంటే దీన్ని బట్టి ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే వ్యక్తుల యొక్క పట్టుదల ఎంతటి తారాస్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. అదేవిధంగా ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే వ్యక్తులకు కోపం చాలా అధికంగా ఉంటుంది. తమ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. తమ వ్యక్తిగత విషయాలను చాలా సీక్రెట్గా ఉంచుతారు. వీరికి దానగుణం, దయాగుణం చాలా అధికంగా ఉంటాయి. తమకు ఉన్నంతలో సాయం చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకాడరు. ఎవరైనా సాయం కోరి వీరి వద్దకు వచ్చినట్లయితే ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వారికి ఏదో ఒక సాయం చేసి తీరుతారు. వీరు ఎప్పుడూ జ్ఞానాన్వేషణ జరుపుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అన్వేషిస్తూ ఉంటారు. ఏదైనా కొత్త ఇన్వెన్షన్ చేయడానికి, నూతన విషయాలు కనిపెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీరితో ప్రతి ఒక్కరూ స్నేహం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ వీరు మాత్రం ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో, ఎవరి స్వభావం ఎలాంటిదో గ్రహించి వీరికి నచ్చిన వారితో మాత్రమే స్నేహం చేస్తారు. వీరికి జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా వాటికి అద్భుతమైన ప్రణాళిక వేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకుంటారు. ఎంతటి సమస్యనైనా సరే సులభంగా ఎదుర్కోగలుగుతారు. వీరు ప్రతి విషయంలోనూ స్పష్టత కలిగి ఉంటారు. వీరికి ఒక ఖచ్చితమైన నిర్ణీతమైన ప్రణాళిక ఉంటుంది. ఈ ప్రణాళికాబద్ధంగానే ఏ పనినైనా ప్రారంభించి పూర్తి చేస్తారు. వీరు ఎంతో నిజాయితీగా ఉంటారు. ఎప్పుడూ కూడా సత్యాన్ని పలుకుతారు. వీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ విషయం గురించి ప్రతి క్షణం అంతర్మదనానికి గురవుతారు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. ఆ నిర్ణయం వారికి మంచి చేసినా, చెడు చేసినా దాని గురించి రెండోసారి ఆలోచించరు. వీరు ఏ విధంగా ఉన్నా సరే తమకంటూ ఒక గుర్తింపు సాధించాలి అని కోరుకుంటారు. తమకంటూ గౌరవ మర్యాదలు లభించాలి అనే భావనతో నిరంతరం కష్టపడతారు. ఎప్పుడూ కూడా ఎవరి ముందు తలవంచడానికి ఇష్టపడరు. జనాన్ని ఆకట్టుకునే స్వభావం వీరికి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో వీరి యొక్క దశ తిరగబోతుంది. ప్రతి రంగంలోనూ విజయాలను సాధిస్తారు. ఇప్పటి వరకు తాము ఎదుర్కొంటున్న అపజయాలన్నింటికీ ఆ విజయాలు సమాధానంగా నిలుస్తాయి. తిరుగులేని జీవితం రాబోతుంది. వీరికి లక్కీ కలర్స్ క్రీమ్ కలర్ అండ్ ఎల్లో కలర్.
అదేవిధంగా అన్లక్కీ కలర్స్ బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్. వీరు ఏవైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు క్రీమ్ అండ్ ఎల్లో కలర్ దుస్తులు ధరించినట్లయితే వెళ్ళిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వీరి యొక్క లక్కీ డేస్ సండే అండ్ వెన్స్డే. ఈ రోజులు వీరికి చాలా అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. ఆదివారం ఇంకా బుధవారం ఏ పనులు ప్రారంభించినా అవి సకాలంలో పూర్తవుతాయి. ఆ పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవు. అదేవిధంగా వీరికి ఎటువంటి కుటిల స్వభావం ఉండదు. ఎదుటి వారిని బాధపెట్టే విధంగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఇతరుల మనసు నొప్పించే మాటలు మాట్లాడడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. వీరిని వివాహం చేసుకునేవారు అదృష్టవంతులు. వీరు వారి జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే వీరి యొక్క కోపాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. వీరి కోపాన్ని, వీరి ప్రేమను భరించినట్లయితే వీరిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. అంతేకాకుండా వీరు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. తమ బాధ్యతలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తారు. తల్లిదండ్రులను, తోబుట్టువులను, తమను నమ్ముకొని వచ్చిన వ్యక్తులను ఎప్పుడూ మధ్యలో విడిచిపెట్టరు. తమ సంతానం పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉంటారు. నిరంతరం సంతాన వృద్ధి కోసం పాటుపడుతూ ఉంటారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే స్వభావం వీరికి చాలా అధికంగా ఉంటుంది. ఈ పని జరగదు, ఇంకా ఈ పని చేయడం అసాధ్యం అనుకున్న పనులను కూడా ఎంతో సునాయాసంగా వీరు చేయగలుగుతారు. వీరికి తెలివితేటలు, సమయస్ఫూర్తి చాలా అధికంగా ఉంటాయి. వీరిని చూసి ప్రతి క్షణం ఇతరులు కుళ్ళుకుంటారు. వీరు చదువుకున్నా చదువుకోకపోయినా తమ అద్భుతమైన సమయస్ఫూర్తిని ఉపయోగించి లైఫ్లో ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతూ ఉంటారు. వీరు లైఫ్లో ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి గృహస్థ విషయంలో జటిల స్వభావులై ఉంటారు. దేని గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఆధ్యాత్మికంగా దైవభక్తిలో ఉంటారు. నిత్యం దేవుని స్తుతిస్తూ భగవంతుని స్మరణతో మనశ్శాంతిగా ఉంటారు. పరోపకార బుద్ధి అనేది వీరికి చాలా అధికంగా ఉంటుంది. వీరు నమ్మకానికి మారుపేరుగా నిలుస్తారు. తమ భాగస్వామితో ప్రతి విషయాన్ని పంచుకుంటారు. ఏ విషయంలోనూ అబద్ధం ఆడడానికి ఇష్టపడరు. వీరు కొన్ని విషయాలలో చంచలమైన స్వభావం కలిగి ఉంటారు. అప్పటికప్పుడే వీరి స్వభావం మారుతూ ఉంటుంది. అయితే ఇది కొన్ని సందర్భాలలో మాత్రమే కనిపిస్తుంది. లైఫ్లో అత్యున్నత శిఖరాలను చేరుకోవడం కోసం వీరు సూర్య భగవానుని స్తుతించడం మంచిది. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. అదేవిధంగా విష్ణుమూర్తిని ధ్యానించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, జే లెటర్తో స్టార్ట్ అయ్యే వ్యక్తుల యొక్క లక్షణాలు, వారి స్వభావం, వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి లక్కీ నంబర్స్, లక్కీ డేస్, ఎటువంటి స్టోన్ ధరించడం ద్వారా లైఫ్లో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా జే లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్నట్లయితే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.